మైనార్టీల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉందని పల్నాడు జిల్లా నర్సరావుపేట కూటమి అభ్యర్థి చంద్రవాడ అరవిందబాబు హామీ ఇచ్చారు. నర్సరావుపేటలో ముస్లిం నేతలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేయని అవినీతి లేదని ఆరోపించారు. మైనార్టీ నేతలపై అనేక కేసులు పెట్టారని గుర్తు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు అక్రమంగా జైల్లో పెట్టిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం సంక్షేమ పథకాలను పునరుద్ధరణ చేస్తామని అరవిందబాబు స్పష్టం చేశారు. ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, కుల పరంగా కూడా దేనికి లెక్క చేయకుండా ఒక కమ్యూనిస్ట్ పార్టీగా కూడా 5 ఏళ్ళు పోరాటం చేశాను. ఎందుకంటే బాబు గారు ఇచ్చిన అవకాశం నేను సద్వినియోగం చేసుకుని ఎవరు కూడా కన్న పట్ల, కత్తి పట్ల, జెండా పట్ల కానీ మా ముస్లిం సోదరులందరూ కూడా తొలగి తోకి పెట్టారు. పదండి ముందుకు అని చెప్పి 5 ఏళ్ళు నన్ను నడిపించారంటే మీ యొక్క శక్తి, మీ అన్న, మీ బలం, మీ యొక్క కృతజ్ఞతలన్నీ కూడా తెలియజేస్తూ మరొకసారి తప్పనిసరిగా మీ అరవిందబాబు అసెంబ్లీకి వెళ్తున్నాడు, మీకోసం వెళ్తున్నాడు. అదేవిధంగా ఏదో వాళ్ళ మిమ్మల్ని గోపిరెడ్డి చేసే అవినీతి పనులు, దుర్మార్గాలు, అక్రమాస్తులు కూడబెట్టడం అన్ని కూడా మనం 5 ఏళ్ళుగా బయట పెట్టాము. పోలీసులు ఎంతమంది మన మీద దాడి చేశారు. 5 ఏళ్ళుగా దాదాపు 3 ఉద్యమాలు చేశాం. ప్రతి ఉద్యమంలో మా అమ్మాయిలు ఉన్నారు. ఎక్కడ కూడా అమ్మాయిలు వెనుకడు వేయలేదు. నేను ముస్లిం మైనార్టీ ఆడపిల్లలు మేము బయటకు రాకూడదు అనుకోవాలా అన్న, మేముంటాం అన్నగా చెప్పి నిజంగా బయటకు వస్తుంది. నాకు చాలా సంతోషం. మనకున్నది ఒకటే ధైర్యం, లేనిది భయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా 5 ఏళ్ళు నాయకుడే ఉన్నారు. అన్నం చెట్టు గారు, ప్రతి కానీ, రసూల్ కానీ, మాతన్న కానీ, మేయర్ కానీ, సేపల్ గారు కానీ, సైదావాళ్ళు కానీ, గఫరన్న కానీ అందరూ కూడా వదిలిపెట్టలేదు. మీరావల్ గారు కానీ, పిల్లలు కానీ అందరూ కూడా పాదాలకు నమస్కారం చేస్తున్నారు. మా ముస్లిం సోదరులు అందరూ కూడా పాదాలకు నమస్కారం